सलाम राकी बाई, सलाम राकी बाई, इलाका तेरा बाई, तू है सबका बाई, सलाम राकी బాయ్. యా మాట కామాట కేజీఎఫ్ సినిమా ఏటుంటది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్రహ్మాండంగా తీసాడు సినిమా. యాక్షన్ సన్నివేశాలు అయితే కేక పుట్టించాయి. మాస్ ఆడియన్స్ కి మతి పోగొట్టేశాడు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా కూడా దేశం అంతా దుమ్ములేపింది. రాకీ బాయ్ స్టోరీకి అంతా సలాం కొట్టారు. ప్రభాస్ తో సలార్ సినిమా తీసి ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడేట్రా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మజా చేసుకునేలా చేస్తున్నాడు. ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కించేశారు. మొదటి సన్నివేశంతోనే ప్రశాంత్ నీలు సినిమా మీద అంచనాలు పెంచేశాడు. 2000 మందితో భారీ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేశాడు. షూటింగ్ స్టార్ట్ అని ట్విట్టర్లో చిన్న ఫోటో ఎట్టాడు. ఇప్పటికే సినిమా బంగ్లాదేశ్ అల్లర్ల మీద తీస్తున్నారని ఓ స్టోరీ ప్రచారంలో ఉంది. ఇప్పుడు 2000 మంది లగెత్తుకుంటూ వస్తున్న సన్నివేశాన్ని షూటింగ్ చేశారని చెబుతున్నారు. అంటే ఆ స్టోరీ నిజమేనేమో అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. పైగా కేజీఎఫ్ సినిమా మాదిరి కథలో చాలా ఎమోషన్ ఉంటుందంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు అయితే ఇక చెప్పొద్దు. ఎన్టీఆర్ని ఇప్పటిదాకా చాలా మంది డైరెక్టర్లు చాలా రకాలుగా చూపించారు, కానీ ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. ఎందుకంటే కేజీఎఫ్ సలార్ సినిమాలు చూసిన వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్ సన్నివేశాలు తీయటంలో ప్రశాంత్ నీల్ని కొట్టేవాళ్ళు లేరు. మాస్ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తాడు. థియేటర్లో ఆడియన్స్ ని సీట్లో కూకొనివ్వడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మీద కూడా అట్లాంటి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తారక రాముడి యాక్టింగ్ ని బత్తాయిని పిండినట్టు పిండేయాలని చూస్తున్నాడట డైరెక్టర్. ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ శివరాఖరికి వచ్చేసినది. వాళ్ళు రేపు అంటూ ఎన్టీఆర్ ని తెగ విసిగించేస్తున్నారట. దేవర తర్వాత గ్యాప్ ఇవ్వకుండా కట్టబడుతున్నా ఎన్టీఆర్ ని ఇడిచిపెట్టడం లేదట. ఎలాగోలా ఆ పనంతా పూర్తి చేసుకుని మరో వారం రోజుల్లో ప్రశాంత్ నీల్ సినిమాతో జాయినింగ్ అవుతాడంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, ఇప్పుడు వార్ 2తో హిందీలో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇట్లాంటి టైంలో ప్రశాంత్ నీల్ సినిమా పడిందంటే ఇక 1000 కోట్లు కొలగొట్టినట్టే అనుకుంటున్నారు చాలా మంది. అభిమానులు అయితే ఈసారి పక్కా 1000 కోట్లు అంటున్నారు. పాన్ ఇండియాని టార్గెట్ చేసుకుని సినిమా తీస్తున్నారు కాబట్టి దేశంలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నచ్చేట్టుగా సినిమా తీస్తున్నారట. అన్నింటికి మించి కేజీఎఫ్ సినిమా మొదలైనట్టే ఈ సినిమా కూడా ముంబైలోనే మొదలవుతుందా అంటున్నారు. కథ ముంబైలో మొదలయ్యి బంగ్లాదేశ్లో రచ్చరంబోలా చేసేలా నడుపుతుందా అంటున్నారు. ఏటైనా ఎన్టీఆర్కు యాక్టింగ్ చేసుకోవడానికి కావాల్సినంత సరుకు ఉందంటున్నారు సినిమాలో. కాకపోతే ఒకటే ఒక విషయం అభిమానుల్ని టెన్షన్ పెడుతుందట. ఎన్టీఆర్ అంటేనే డైలాగులకు ఫేమస్. ప్రశాంత్ నీల్ సినిమాలోనేమో హీరోలు ఎక్కువగా మాట్లాడరు. మరి ఇప్పుడు ఎన్టీఆర్తో కూడా మూకీ డ్రామా చేయిస్తాడా లేకపోతే డైలాగులు కొట్టిస్తాడా అని టెన్షన్ పడుతున్నారట. ఎన్టీఆర్ని సైలెంట్గా చూపిస్తే ఏటి పరిస్థితి అని భయపడుతున్నారట. మరి ఏటి జరుగుతాదో ఎట్టా చేస్తారో ముందు చూడాలి.